రాజ్పూర్ గ్రామ ప్రజలకి భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. సంక్రాంతి పండుగ అంటే ఇంతకు ముందుకు గతంలోనే మన తెలంగాణ అంటే బతుకమ్మ పండుగ అనే ఒక గుర్తింపు అందరికీ ఉండేది. అదేవిధంగా ఆంధ్రలోని సంక్రాంతి అనేది ఒకటే ఉండేది. అట్లా కాకుండా మన తెలంగాణలో కూడా చాలా గుర్తింపుగా ఉండాలి అనేది సంక్రాంతి పండుగ ఈ ముగ్గుల పోటీ పెట్టడం జరిగింది. అదేవిధంగా ముగ్గుల పోటీ కార్యక్రమానికి విచ్చేసిన మా గ్రామ మహిళలకి ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మళ్ళా మా రాకల శ్రీనివాస్ గారికి ఒక గొప్ప మనసు ఉన్నది. అయితే ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేది 3 ప్రైజులకు 3 ముగ్గులకు ప్రైజులు ఇస్తే నేనేమన్నా మిగతా ప్రైజులకు అన్నిటికీ ఇస్తే వాల్యూ ఏముంటది ప్రైజుకు అని అన్నా. సో అలా కాదు, వాళ్ళ కష్టం, వాళ్ళ శ్రమ ఉంటది. ప్రతి ఒక్కరు ఏదో విధంగా వాళ్ళ టాలెంట్ ను నిరూపించుకుంటారు గనక అందరికీ శారీ రూపంలో బహుమతిగా ఇద్దామని చెప్పాడు. సరే ఓకే అని అన్నాము. నేను అన్న వెంటనే తను ఓకే అని చెప్పాడు. ఈ కార్యక్రమం చేశాం. మళ్ళీ అదే విధంగాను మహిళ అంటే ఒక ఒంటింటికి పరిమితం కాకుండా ఇలాంటి ప్రోగ్రాములు చేయడం అంటే చెప్పే వాళ్ళు ఉండాలి, బట్ చేసే వాళ్ళు ఉండాలి. అది అంటే ఈ రోజు ఈ కార్యక్రమము పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళల్లో టాలెంట్ ఏంది అనేది. అది ప్రైజ్ రావడము, ముగ్గు వేయడము చిన్నదా పెద్దదా బట్ అది సెకండరీ. సో ప్రైజ్ వచ్చింది అని అంటే చాలా గర్వంగా ఫీల్ కావాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా ఇప్పుడు ప్రతి ఒక్క ఇంటికి గడప గడపకి పేపర్ వేయించడం జరుగుతుంది. పేపర్ వేయించడం ఫోన్లు చూస్తున్నారు ఊకే మహిళలు ఇంట్లో కూర్చొని. కానీ పేపరు చదవడం వల్ల మన పిల్లలు కూడా మా అమ్మ చదువుకుంటుంది, నేనెందుకు చదవద్దు అనేసి తను కూడా బుక్ పట్టుకొని ఇంకా ముందుకు వెళ్తారు. టాలెంట్ ఉంటుంది. ప్రతి ఒక్క మహిళ ఏ రోజు కూడా ఏ క్షణాన్ని కూడా వృధా చేయకుండా పేపర్ చదువుకోవడము, ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేయడం. నాకు చదివే ముఖ్యం, నాకు చదువు రాదు అని అనుకోకుండా ఏదో ఒక కార్యక్రమం తన టాలెంట్ను ఎందులోనూ చూపించుకోవాలని కోరుకుంటున్నాను.